హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారులు అలాగే మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. చాలా కాలం తర్వాత మళ్ళీ స్టూడియోకి వచ్చారు. ప్రచారం నుంచి తిరిగి మళ్ళీ అంతా బిజీ బాగా. ఏం సార్ అసలు ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు? టీడీపీ మేము గెలవబోతున్నాము, 160 సీట్లు ప్లస్తో గెలుస్తున్నాము, కూటమి గెలవబోతుంది, ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు గారు సీఎం అవుతున్నారని చెప్పి చాలా గంటాపదంగా చెప్తున్నారు. ఓ పక్క చూస్తుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ, బస్సు యాత్రలు కావచ్చు, పబ్లిక్ మీటింగ్లు కావచ్చు. ఇక్కడ పరిస్థితి చాలా డిఫరెంట్గా చూస్తూ ఉన్నాము. ఏంది అసలు అంటే ప్రచారంలో ఉన్నారు, కొన్ని ఏరియాలు తిరిగారు, మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు అసలు ఏ విధంగా ఉంది ప్రజా నాడి అంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం అనే బహిరంగ సభలకి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి సార్ ఆయన చూడటం కోసం, ఆయన చెప్పే విధానాన్ని వినటం కోసం, గత 5 సంవత్సరాలుగా తను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వివరించడం కోసం మేము పొద్దున్నేస్తే చంద్రబాబు నాయుడు గారి లాగా జగన్మోహన్ రెడ్డిని తిట్టే పని ఆయన ఎత్తుకున్నట్టున్నాడు. మేము చంద్రబాబు నాయుడిని తిట్టే పని కాదు మాది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఇంకోళ్ళని కానీ మాకు పెద్ద తిట్టాల్సిన అవసరం లేదు. మేము చేసిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసాం. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు అడగండి, రేపు వాళ్ళు వస్తామని చెప్తున్నారు, వాళ్ళు ఇవన్నీ చేయగలరా లేదా అడగండి. ఇదే ఈ 3 పాయింట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం టూరు జరుగుతూ ఉంది. మేము మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టుకోవడం ఇవన్నీ చేయట్లేదు. అసలు వాడద్దని కూడా ఒక డెసిషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం రాష్ట్రంలో జరిగినటువంటి 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్ దాదాపు 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకి వాళ్ళ అకౌంట్లకి లబ్ధిదారులుగా గుర్తించిన తర్వాత, వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్, ఎనీ లీకేజెస్, స్ట్రైట్ అవే, ఎక్కడ కరప్షన్ లేకుండా, ఒక్క పైసా కూడా మిస్యూజ్ కాకుండా చేసినటువంటి చరిత్ర భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రికి ఇది ఒక సవాలుగా తీసుకొని నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రధానమంత్రి చేయలేదు, దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు. ఓకే. సో ఈ విధంగా అంటే లబ్ధిదారులకి ప్రభుత్వం ఆదుకోవచ్చు అని చెప్పినటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. వీటితో పాటు ఆయన తీసుకొచ్చినటువంటి చాలా రిఫార్మ్స్, ఒకటి వాలంటరీ సిస్టమ్ కానివ్వండి, దాంతోపాటు గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి. సో వీటన్నిటితో పాటు లబ్ధిదారులకి రకరకాల పేర్లతోటి ఇంగ్లీష్ మీడియం ఒకవైపు, లేకపోతే విద్య ఆరోగ్యంలో దాదాపు 55,000 మంది డాక్టర్లని, నర్సుల్ని రిక్రూట్ చేసుకొని ఆరోగ్యం మీద ఆయన పెట్టినటువంటి ఫోకస్ ఒకవైపు, రైతుల మీద పెట్టినటువంటి ఫోకస్ ఒకవైపు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేశాం కాబట్టి ఇదిగో ఇన్ని కార్యక్రమాలు దాదాపు 99.9% మేము చేసిన వాగ్దానం ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం మేము చేయగలిగాం. అంటే గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా 99.5 మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ప్రజల దగ్గరికి వచ్చినట్టు చరిత్ర లేదు. ఇంత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నాడు, సార్ నేను మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఉపయోగపడ్డానని మీరు భావిస్తే వచ్చే ఎన్నికల్లో నన్ను ఆదరించండి, మీరు భావిస్తే. అంతేగాని మిగతా వాళ్ళలాగా మీ ఓటు నాకు వేయండి, మళ్ళీ నన్ను గెలిపించండి, ఇది కాదు ఆయన రిక్వెస్ట్. మంచి జరిగితేనే మా ద్వారా మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే మా వైపు చూడండి. అంటే అసలు ఇది ఒక ఎన్నికల్ని ఎదుర్కొని గెలిచి ప్రభుత్వాన్ని చూయించిన తర్వాత రెండో ఎన్నికలకి ఈ విధమైనటువంటి రిక్వెస్ట్ చేయటం అనేది భారతదేశంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాం, లేకపోతే ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాం, ఇది పొలిటికల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా అగ్గిపెట్లు ఇవన్నీ కూడా చేసే విధంగా ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా సరే, ఇదిగో నన్ను చూసి, నేను చేసిన పనిని చూసి మీరు నాకు ఓటేయండి అని అడిగే ఒక స్లోగన్ ఎప్పుడైనా తీసుకున్నాడా? సో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పాపం ఆయన ఎప్పుడు అసెంబ్లీకి పోలేదు. ఆయన వాళ్ళ అన్నగారు అప్పటి నుంచి ట్రై చేస్తున్నా సరే, 2014లో మోడీతోటి, చంద్రబాబు నాయుడుతో ట్రై చేసిన, 2019లో తను ఒకటే ట్రై చేసిన, ఇప్పుడు దాకా అసెంబ్లీకి పార్లమెంట్ పోలేదు కాబట్టి పెద్దగా ఆయన అడిగేది లేదు. కానీ ఆయనైనా సరే చంద్రబాబు నాయుడిని నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు అని ఒక ప్రశ్న ఆయన ప్రశ్నించేవాడే కదా. ఆ పక్క జగన్ చెప్తూ ఉన్నాడు చేసినవన్నీ, రెండోసారి నాకు ఓటు కావాలంటే ఇవన్నీ మీకు నచ్చితే
నేను చేశానని భావిస్తే, మీకు ఏమైనా వర్క్ జరిగిందని భావిస్తే, మేలు జరిగిందని భావిస్తే, ఈ పద్ధతిలో మనం ఎందుకు పోకూడదని వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు బీజేపీని తీసుకొచ్చి అంటగట్టే కన్నా అసలు చంద్రబాబు నాయుడికి మీ కూటమి ద్వారా ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు? ఆయన ప్రశ్నించేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారినే కదా. అదే ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కుతానని చెప్పేది కూడా బాగా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన రీసెంట్గా ఒక సభలో కూడా నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గెలవటం కాదట, ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళాలను తొక్కాలట. అంటే ఎలా తొక్కుతారు ఒక మనిషిని ఇంకో మనిషి? ఒక నాయకుడే పబ్లిక్ మీటింగుల్లో గెలుపు ముఖ్యం కాదు అనేటువంటి కామెంట్లు చెప్తూ ఉంటే, ఇంకా కింద కార్యకర్తలు కావచ్చు, లేదు పార్టీ కోసం కష్టపడేటువంటి లీడర్లను చూసుకుంటే, ఈ రోజు గుంటూరులో కూడా పోతిన మహేష్ దాదాపుగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి సభ్యత్వానికి రిజైన్ చేసి బయటికి రాల్సినటువంటి పరిస్థితి. అటువంటి కార్యకర్తలు కావచ్చు, అటువంటి లీడర్లు కావచ్చు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటాయి. ఒక పక్క ఏమో నాకు కార్యకర్తలు లేరని ఆయన చెప్తాడు, ఒక పక్క మనకి ఏమన్నా సంస్థాగత ఉందా, లేదంటే కనీసం కొంతమంది కన్నా భోజనాలు పెట్టే ఆర్థిక స్తోమత ఉందా అంటాడు. ఇంకో పక్క ఏమో డబ్బులన్నీ తీసుకొచ్చి హెలికాప్టర్కి వస్తున్నాను, నేను కనీసం బియ్యం కూడా కొనుక్కోకుండా అంటాడు. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ కామెంట్స్ని? అంటే ఆయన పాపం నాకు తెలిసి పేరుకే పార్టీ పెట్టాడు కానీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజ్ మీద మాత్రమే అలవాటు పడ్డాడు ఆయన. కేవలం ప్యాకేజ్ కోసం. లేకపోతే 21 సీట్లు ఆయన తీసుకోవటం ఏంటి? ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఈ రాష్ట్రానికి తనే చాలాసార్లు చెప్పుకున్నాడు. కార్యకర్తను కూడా తిట్టాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా అవుతానయ్యా, మీరందరూ ఓట్లు వేస్తే కదా, ఓట్లు వేయకుండా ముందు ఓట్లు నాకు వేస్తానని డిసైడ్ చేసుకొని రండి తర్వాత అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ముఖ్యమంత్రి అనే పదం ఎక్కడ ఎత్తట్లేదు. తను తెచ్చుకున్నటువంటి 21లో కూడా 10 నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళే తీసుకుపోయినట్టు, ఆల్మోస్ట్ 10 కూడా కదా, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఈయన మిగిలింది 9వ 10 ఉన్నవాడు ముఖ్యమంత్రి ఏడవుతాడు? వాళ్ళు అనుకుందాం, అడిగే అవకాశం కూడా కోల్పోతున్నాడు కదా. అంతే కదా. అందులో ఆయన ఇంకొకళ్ళు తీసుకొచ్చి తగిలిచ్చాడు చంద్రబాబు నాయుడికి, బీజేపీని. అంటే ఒకరేమో నమ్మదగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రెండో వ్యక్తి ఏమో నిలకడలేనటువంటి వ్యక్తి, మూడో వాళ్ళేమో యాంటీ ముస్లిము, యాంటీ క్రిస్టియను, యాంటీ దళిత్స్. ఈ కూటమి 165, 175, 185 వస్తాయని చెప్తే మీలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్న అడిగితే అసలు వీళ్ళు ఒకరి మీద ఒకటి నమ్మకం లేదు. మోడీ గారు వీళ్ళిద్దరు నమ్ముతున్నాడా? నిజంగా నమ్ముంటే చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2-3 మాట్లాడాలి. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయండు, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండు, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండు, మా పార్టీ వాడిని పురంధరేశ్వరి అక్కడే ఉంది కదా అని చెప్పాలి. ఏం చెప్పలేదు కదా. అవును సార్. వీళ్ళిద్దరు పాపం చాలా కాలం నుంచి కష్టపడుతున్నారని చెప్పాడు. దేనిలో కష్టపడుతున్నారు? గుని కలపడానికి. కాబట్టి కష్టపడింది కూడా వాళ్ళు దేనికోసం అంటే 2019 ఎన్నికల్లో మోడీ తిట్టడం కోసం ఒక అతను కష్టపడ్డాడు, చంద్రబాబు నాయుడు. ఆ టైంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తిట్టడం కోసం పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు. 14లో నేను సపోర్ట్ ఇస్తే గెలిచి 2019కి వచ్చేసరికి నువ్వు నీ కొడుకు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేశారని మోడీనేమో చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ తిట్టాడు. మీరు అన్నట్లు 2019 ఎలక్షన్స్లో టీడీపీ వస్తే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది, ఎక్కడ సెంటు గజం కూడా భూమి అనేది మిగలదు, మొత్తం తండ్రి అబ్బాగుడికి ఇద్దరు రాష్ట్రాన్ని ఆయనే మాట్లాడారు. అదే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి టీడీపీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్తున్నారు. అంటే అది ముందు ఆయన అవుతాడా లేకపోతే వాళ్ళు అవుతారా ఏదో గందరగోళం జరిగినట్టుంది. ఆఖరికి ఈ విత్డ్రా ఆ పదాన్ని విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకొని అసలు ఎక్కడ నిలబడకూడదు అంటే రేపు గెలుస్తాడో లేదో పవన్ కళ్యాణ్ డౌటే. పిఠాపురంలో ఎక్కడ నిలబడకూడదు అక్కడ పోయి నిలబడ్డాడు. ఆయన ఛాలెంజ్ చేసింది ఎక్కడ? కాకినాడలో నిలబడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడమే నా ప్రధానమైన లక్ష్యం అన్నాడు. గతంలో నిలబడింది ఎక్కడ? ఒకటి భీమవరం, రెండోది గాజువాక. ఆ రెండింటిని ఎత్తేసాడు లిస్టులో నుంచి. ఆ ఛాలెంజ్ ఏమో ఎటు పోయింది. పోయి అక్కడ ఉన్నటువంటి పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంలో వంగ గీత ఎక్సలెంట్ వర్కర్, ప్రజల మనిషి ఆవిడ. ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటుంది, పెద్ద నాయకురాలు, సింపుల్గానే ఉంటుంది. ఎంపీగా గెలిచింది, ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రిగా ఉందా చాలాసార్లు. అంటే పార్లమెంటరీ సిస్టంలో ఒక స్ట్రాంగ్ లీడర్గా తను ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు తన చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. ఒక ఆడబిడ్డ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కూడా ఒక స్ట్రాటజీ సార్. పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, బాలకృష్ణ గారి మీద కావచ్చు, లేడీస్నే నిలబెట్టారు. ఈవెన్ వైసీపీకి ఎదురు తిరుగుతున్నటువంటి 4 సంవత్సరాలుగా రచ్చబండల పేరుతో రచ్చరచ్చ చేస్తున్న రఘురామకృష్ణరాజు గారి ప్లేస్లో కూడా ఉంటాడు సెకండరీ. నువ్వు ఉంటే ఈవిడ మీద గెలిచి చూపించు అనేటువంటి అక్కడ కూడా ఒక లేడీని నిలబెట్టారు. అంటే మీరు ఆడోళ్ళ మీద కూడా ఓడిపోయే బ్యాచ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ మీద గెలవడానికి పనికిరారు, మీరు ఇంకా మమ్మల్ని ఏమైనా చేస్తారని. సో ఇలాంటి క్యారెక్టర్స్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ కూటమి బీజేపీకి ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో?
ఓట్ షేరింగ్ ఏమైనా ఉందా అంటే లిటరలీ నో. నోటకే కాస్త ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా. ఎక్కువ వస్తాయి. సో వీళ్ళిద్దరు కలిసి ఏమైనా గెలిపిస్తారంటే కాపు కమ్మ కాంబినేషను ఎలక్షన్స్లో కన్వర్ట్ అవుతుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్ అండ్ డౌట్ఫుల్. ఈరోజు పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం అక్కడ ఉన్నటువంటి జనసేన మిత్రులే ఇందాక పోతు మహేష్ చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రెస్ మీట్లో చూస్తే ఆశ్చర్యపోతారు. తన ఆస్తులు పెంచుకున్నాడు, మా ఆస్తులన్నీ కరిగిపోయినాయి. తనకు అసలు రాజకీయ ఉద్దేశాలు వేరువేరుగా కనపడతా ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మేము కూడా వాళ్ళంతా చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రతీకారంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నారు. జనసేనకు రావాల్సిన సీటు దగ్గర టీడీపీ వాళ్ళకి ఇచ్చారు. టీడీపీ వాళ్ళు ఎవరంటే అప్పుడు దాకా ఆ టీడీపీలోనే ఉండి జనసేనకు మారినటువంటి ఒకరిద్దరు వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి బుద్ధప్రసాద్ గారు, బుద్ధప్రసాదే కదా, మండలి బుద్ధప్రసాద్ గారు. ఆయన తెలుగుదేశం క్యాండిడేట్. కానీ ఆ సీట్ ఎందుకు మారిందో అక్కడ అవనగడ్డలోకి వెళ్ళేసి ఆయన ఏం చేశాడంటే సడన్గా పవన్ కళ్యాణ్ జనసేన వైపు నుంచి వచ్చేసాడు. అట్లనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. బీజేపీ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్నారా, పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా, లేకపోతే వీళ్ళందరూ కలిపి ఇంకొక ఎక్కడి నుంచన్నా కొత్త వాళ్ళని తీసుకొస్తారా, అర్థం కాని పరిస్థితుల్లో తయారైపోయారు. వీళ్ళు గందరగోళంలో సార్, వీళ్ళందరూ గందరగోళంలో పడి ఒక్కటి కూడా ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రజలకి ఏ రోజు కూడా నిలబడి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరకు చెప్పలా, పేదవాళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో నేను పేదవాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. పేదవాడికి ఏం చేసినా సరే అది ఇంగ్లీష్ మీడియం పెట్టినా లేకపోతే మీకు వైద్యం ఇచ్చినా పెద్దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ పెత్తందారుల్ని, ఈ పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని ఓడించండి, తరిమి కొట్టండి అనే ఒక స్లోగన్ మాత్రం ఇస్తున్నాడు. అంటే సమాజం ఎంతకాలం ఇంకొక వ్యక్తిని, ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక కులాన్ని, ఇంకొక జాతిని అణగదొక్కుతుంది? జగన్మోహన్ రెడ్డి గారేమో ఉన్నారు పేదలు వర్సెస్ పెత్తందారులు. ఇప్పుడు ఇదే జరుగుతుందంటారు ప్రస్తుతం? ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి స్కీమ్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారుగా. అంటే ఆ మనస్తత్వం ఏంటి? పెత్తందారి మనస్తత్వం కాదా? అంటే కూలివాడు నా కాలు కిందే ఉండాలి, కూలివాడు ఊరికి బయటే, మా ఇంటికి బయటే ఉండాలి. ఇలాంటి మనస్తత్వం పేదవాళ్ళ బడుల్లో, గవర్నమెంట్ పెట్టిన బడుల్లో మీరు ఇంగ్లీష్ మీడియం పెడితే రేపు మాకు కూలి పని చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే మా పిల్లలకు ముడ్డిగడికి వాడు ఎవడు దొరుకుతాడు? మీరు కూలి పని చేసేవాడికి ఇంగ్లీష్ మీడియం బడుల్లో తీసుకెళ్తే రేపు మా అమ్మ నాన్న చూడటానికి ఎవరుంటారు కూలి వాళ్ళగా? లేకపోతే హోంగార్డులుగా మీరు వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోతే మాకెవడు ఉంటాడు? ఇది కదా వాళ్ళ మనస్తత్వం. కాబట్టి కూలివాడు అలానే ఉండాలి, వీళ్ళు మాత్రం పెత్తనం చేస్తూ ఉండాలి. ఈ పద్ధతి కుదరదు, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక నూతన వరవడిలో చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని ఓర్చుకోలేక, ఒకడైతే సరి, ఇద్దరైతే సరి, ముగ్గురు కలిపి వస్తున్నటువంటి విధానం చూస్తే అది మీరు కూటమిగా వచ్చి తర్వాత ఏమవుతారో ప్రజలు చెప్తారు. మీరు కూటమిగా వచ్చినంత మాత్రాన మీ ముగ్గురులో ఒకరికొకరికి ఐక్యత లేదనేది జనం అందరికి తెలుసు. మీరు ముగ్గురు దేనికి పనికిరారని కూడా తెలుసు. పురంధరేశ్వరి గెలుస్తుంది అనుకుంటున్నారా? రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారు అనుకుంటారా? చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒకవేళ నిలబడితే, కుప్పంలో నిలబడలేదని పురంధరేశ్వరి గారే చెప్పారు, ఒకవేళ నిలబడితే గెలుస్తారు అనుకుంటున్నారా? హైలీ ఇంపాసిబుల్. సో మీకై మీరు గెలవలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులు, మీ నాయకులు మీ ముగ్గురు మధ్య పొత్తు కుదిరితే కింద ఉన్నటువంటి మీ క్యాడర్ ఏమైపోవాలి? అలకాలం అయిపోతూ ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉన్నది, ప్రజల్ని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని పరిపాలన 58 నెలలు చేశాం. ఈ 2 నెలలు కూడా చేసే క్రమంలోనే ముసలి వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ద్వారా పంచుతున్నటువంటి పెన్షన్ కూడా వాళ్ళ చేతి దాకా పోకుండా, ఇంటి దాకా పోకుండా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి ఆపేశారు. మీరు ఈ అంశాన్ని ఎత్తుకొని వాళ్ళ చేతిన భస్మాసురుడు తన్నెత్తిన తంచేయి పెట్టుకొని అంటే చూపుతారు అన్నట్టు వాళ్ళు భస్మాసురాస్తం వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగించుకున్నారు. దేనికన్నా పెత్తందారి మనస్తత్వం ఏ విధంగా కనపడుతుందో చూడండి. అంటే ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగవాళ్ళు, లేదా కాళ్ళు ఎరిగిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక సూర్యుడు పొడవకు ముందే పొద్దున్నే వచ్చి పెన్షన్ ఇచ్చిపోయే ఒక వాలంటీర్ని మీరు ఓర్చుకోలేకపోయారు. ఎన్నికల టైంలో మీకు 2 టెస్టులు జరిగినాయి కదా. కరోనా టైంలో వాలంటీర్సే కదా మీ దగ్గరికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అయితే హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. ఈ ముసలి వాళ్ళందరూ కూడా ఆదుకున్నది ఎవరు? వాలంటీరే కదా. వరదలు వచ్చినప్పుడు ఆదుకున్నది ఎవరు? వాలంటీరే కదా. ఆ 2 సార్లు కూడా మీరు వాలంటీర్ వ్యవస్థ వాడద్దు, వాలంటీర్లు రావద్దని చెప్పారా? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? వాలంటీర్కి అలవాటు పడ్డా 5 సంవత్సరాలు అలవాటు పడ్డా అంటే ముసలి వాళ్ళు
వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ ఆఫీసు దగ్గరికి వెళ్ళి ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు కాళ్ళ మొత్తం అన్నీ అరిగిపోయి, లేకపోతే చచ్చిపోయి, లేకపోతే వేడికి తట్టుకోలేక, ఎండకు తట్టుకోలేక, ఇటీవల వాళ్ళు చేసినటువంటి యాక్షన్కి 30 మంది 32 మంది చనిపోయారు నిన్న ముసలి వాళ్ళందరూ కూడా. ఎవరు బాధ్యత వహించాలి? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానం ఏంటంటే ఇది ఒక విధమైనటువంటి శాడిస్టిక్ మెంటాలిటీ. అంటే ముసలి వాళ్ళకి అన్నం వండకూడదు, అందకూడదు, వాళ్ళకి ఎవరు సహాయం చేయకూడదు, వాళ్ళంతా వాళ్ళు నడిచి రావాలి, ఏం పోయి తెచ్చుకోలేరా? ఇంకా అంటున్నాండి, కావాలంటే మీరు బ్యాంకులో అమౌంట్ వేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు కదండి. బ్యాంక్ ఎక్కడికి వెళ్ళాలి? ఏటీఎంకి ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళ ఇళ్ళు ఉన్నాయా? అసలు కదలలేకున్నటువంటి వాళ్ళ ముసలి వాళ్ళని, వాళ్ళ కళ్ళు సరిగా కనపడినటువంటి వాళ్ళని, ఇంకొకటి సహాయం లేకుండా కదలలేనటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకుగా వాలంటీర్ రూపంలో మీ ఇంటికే వచ్చి మీకు అన్నీ ఇచ్చి వెళ్తుంటే వాలంటీరే కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటే వాళ్ళందరూ మొన్న కర్రబట్టుకుని బయటకు వచ్చారు. ముసలి వాళ్ళందరూ ఇంత దారుణమా మా మీద చంద్రబాబు నాయుడు పగబెట్టున్నాడని. సరిపోదా? అదే కర్రబట్టుకుని ఎక్కడ కనిపిస్తారు చెప్పండి, మేము పోతాం, మేము చూసుకుంటాం అంటున్నారు. కనబడితే బాధేసేవాళ్ళేమో. దాన్ని చూసి వాళ్ళు ఏమైపోయారు, మీరు అన్నట్టుగా ప్లేట్ ఫిరాయించి సాయంత్రానికల్లా అబ్బాయి మేము అట్ట అనలేదు, ఒక వ్యక్తికి, ఒక బెనిఫిషియరీకి 10 సార్లు చంద్రబాబు నాయుడు వాయిస్ మెయిల్ తోటి ఫోన్ చేసి మా ఉద్దేశం అది కాదు, మేము అలా అనలేదు, దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దు, వాలంటీర్ వ్యవస్థను వద్దన్నవాడు రేపు మేము వస్తే వాలంటీర్కి జీతం ఎక్కువ ఉంచుతాం, వాళ్ళని పర్మనెంట్ చేస్తాం అంటే వాలంటీర్ వ్యవస్థకే నువ్వు క్వశ్చన్లు వేసావు. నిమ్మగడ్డ రమేష్ గారిని మీరు ఎక్కడ వాడారు? ఎలక్షన్ కమిషన్కి స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం కోసం. కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ని హైదరాబాద్లో ఆఫీస్ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేస్తున్నా దానికి నెగటివ్ లెటర్ ఈమెయిల్ చేసి వాడుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు లిస్ట్ చెప్పమంటారా? అంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్ఫేర్ అనే ఒక అంశాన్ని 2,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూషన్లో పెడితే మీరంతా కుళ్ళుకొని పోయారే. మీలాగా ఒక 10 మంది వ్యక్తులను ఏరుకొని, వ్యాపారస్తులను ఏరుకొని, ఒక 10 లక్షల కోట్లు, ఇంకొకటి 20 లక్షల కోట్లు, ఇంకొకటి 100 కోట్లు, ఒకటి రోడ్డు పేరు మీద, వాడికేమో ఎయిర్పోర్ట్ పేరు మీద, ఒకటికేమో షిప్ యార్డ్ పేరు మీద ఇచ్చేస్తే అది డెవలప్మెంటా? కోటాను కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ లేదా? వెల్ఫేర్లోనే కదా డెవలప్మెంట్ దాగుండేది. సో వెల్ఫేర్ డెవలప్మెంట్కి నన్ను అడిగితే పర్ఫెక్ట్ డెఫినేషన్ లేదు. డెవలప్మెంట్లో చాలా కోరికలు వస్తాయి, హైరార్కీ ఆఫ్ నీడ్స్. మనిషికి సైకిల్ నుంచి మోటార్ సైకిల్ కావాలంటాడు, మోటార్ సైకిల్ ఉంటే కారు కావాలంటాడు, కారు ఉంటే ఇంకొక కొత్త కారు కావాలంటాడు, లేదా పూరి గుడిసి ఉంటే ఇల్లు కావాలనుకుంటాడు, ఇల్లు ఉంటే ఇంకొక పెద్ద హౌస్ కావాలనుకుంటాడు, ఒక జత బట్టలు ఉంటే 2 జతలు కావాలనుకుంటాడు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలనుకుంటాడు, తను సాఫ్ట్గా వర్క్ చేయాలనుకుంటాడు. అంటే హైరార్కీ ఆఫ్ నీడ్స్లో నీకు ఎక్కడికి వెళ్తుంది అంటే చివరి దాకా వెళ్ళిపోయి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా. అంటే చంద్రబాబు నాయుడికి ఆస్తులు ఉంటే మిగతా వాళ్ళకి ఉన్న అవసరం లేదా? లోకేష్కి కోటాను కోట్లు ఉంటే ఉన్న అవసరం లేదా? చంద్రబాబు నాయుడు కొడుకు ఇంగ్లీష్లో చదువుకోవాలి, చంద్రబాబు మనవడు ఇంగ్లీషు ఫ్రెంచ్ కూడా నేర్చుకోవాలి, 4 సంవత్సరాల కుర్రాడు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి దళితులు కానీ పేదలు కానీ ఎవడు కూడా ఇంగ్లీష్ ముక్క నేర్చుకోవడానికి లేదు. ఇదేం న్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ప్రశ్నిస్తారట, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఓడిస్తారట. ఒకడి వల్ల కాక రెండో ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, 175కి 175 గెలిచి తీరుతామన్నాడు. మీది కూడా పొలిటికల్ పార్టీ కదా, 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మీరు ఎప్పుడైనా సరే మొత్తం సీట్లు గెలుస్తామని ఒక నినాదాన్ని మీరు ఇచ్చారా? అంటే మీరు కొంతమంది ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? అసలు బీఫామ్లు అందరికి ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో నీ పార్టీ ఉండాలని కోరుకుంటే నీ పార్టీ గెలవాలని కూడా కోరుకోవాలి కదా. తర్వాత ప్రజా తీర్పు ఎంత వచ్చిందనే సెకండరీ, నా అభ్యర్థులందరూ గెలవాలని అయితే ఉండాలి కదా. దాన్ని తప్పుపెట్టారు. 175కి 175 ఎలా గెలుస్తారండి? అంటే ఎలా గెలుస్తారంటే ఏంటి దాని అర్థం? మీరు ముందుగానే బెండ్ అయిపోతున్నారా? అంటే ముందుగానే చేతులు ఎత్తేసారా? జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఎస్, మేము ఇచ్చిన సర్వీస్ అలాంటిది. ప్రతి క్యాండిడేట్ని మీరు గెలిపించండి, మీకు నచ్చితే, అది కూడా మీకు నచ్చితే. నచ్చకపోతే కొంతమందిని ఓడిస్తారు, నో డౌట్. ఆయన అడుగుతున్నాడు, మీకు నచ్చితే, మా ద్వారా మీ కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందని మీరు భావిస్తే మమ్మల్ని ఆదరించమన్నాడు. అలాంటి ఛాలెంజ్ని ఒకసారి చేయమన్నాడు వాళ్ళని. లేకపోతే 175కి 170 నిలబడతామని వాళ్ళు చెప్పమనండి. ఎందుకంటే వీళ్ళు నాకు అర్థం కాదు. కానీ వీళ్ళు చేస్తేనే సంక్షేమం లాగా, లేదు పక్క పార్టీయో పక్క ప్రభుత్వమో చేస్తే అది సంక్షేమం కాదు, రాష్ట్రం నాశనం అయిపోతున్నట్టుగా దాన్ని ఒక బోధోద్ధంలో చూపించి వాళ్ళు చేస్తున్నాడు గోబిల్స్ ప్రచారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు, ఆయన కనెక్ట్ అయినట్టు విధానం, ఆయన వాళ్ళ మీద చూపించే ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయటకు వస్తే, మొన్నటిదాకా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు, జనం దగ్గరికి వెళ్ళవట్లేదు అది అన్నారు. Yes, sir. ఒక్కసారి బయటకు వస్తే జనం చూడండి, పుట్టలో నుంచి మనకి అన్ని బయటకు వచ్చినట్టుగా పుట్టలుగా కదిలి జనం వస్తూ ఉన్నారు. Yes, sir. దీనేమనాలి? చంద్రబాబు నాయుడు పోతే జనం వస్తున్నారా? ఎస్ సార్. ఇరుగు సందులో మీటింగ్ పెట్టుకొని కెమెరా ట్రిక్స్ తోటి చాలా మంది వచ్చారని చెప్పే విధానాన్ని యువగాళ్ళంతో ఏదో నేర్చుకొని చూపిస్తూ ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? నో పీపుల్, అంతేగా. నో ఆడియన్స్. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చూడండి మీరు, ఎస్ సార్. బారులు తీరినటువంటి జనం. బహిరంగ సభను చూడండి, అంతమంది జనం ఎందుకు బయటకు వస్తున్నారంటే ఆయన వల్ల ఆ ఊరికి, ఆ కుటుంబాలకి, ఆ మనుషులకి మేలు జరిగింది కాబట్టి ఆ వ్యక్తిని చూడటం కోసం, ఆ వ్యక్తి చెప్పేదాన్ని వినటం కోసం వస్తున్నాడు. వాళ్ళందరినీ సాటిస్టిక్గా తయారైపోయి వీళ్ళు అసలు మనుషులే కాదు, అతను లీడరే కాదు, ఆ పార్టీ అసలు ఉండదు, ఆ పార్టీని నలిపేస్తాం, తొక్కేస్తాం, అదేంటిది పాతాళలోకాన్ని తొక్కేస్తాం, పాతాళానికి తొక్కేస్తాం. ఏంటి ఇవన్నీ?